ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కాకినాడ శ్రీ అగస్త్య జూనియర్ కాలేజ్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కే చాయ్ చరిష్మా 466 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని శ్రీ అగస్త్య విద్యా సంస్థ చైర్మన్ డి నాగేశ్వరరావు తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్రీ అగస్త్య విద్యార్థులను జెఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు అభినందించారు. అనంతరం కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ అగస్త్య చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన ఛాయా చరిష్మను, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్ సురేష్, ప్రిన్సిపల్ రాజశేఖర్, కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చక్కగా ఇందులో ఉన్న 5 మెంబర్స్లో 2 బైపీసీ స్ట్రీమ్లో, 3 ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నారు. వారికి చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో జేఎన్టీ కాకినాడకి మంచి పేరుంది. అలాగే అమ్మాయికి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది. సో డెఫినెట్గా 3 వచ్చే ఈఏపీ సెట్లో ఎగ్జామ్ రాసి వాళ్ళందరికీ కూడా మన జేఎన్టీ కాకినాడలోనే ఇంజనీరింగ్ 3కి కూడా వస్తే బాగుంటుందనే ఉద్దేశంలో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే 2 బైపీసీ స్ట్రీమ్లో ఉన్నారు. నీట్ ఎగ్జామ్ కూడా ఉంది మేలో. సో వారు కూడా చక్కగా రాసి కాబోయే డాక్టర్స్గా, ఇంజనీర్స్గా వాళ్ళందరూ ఎదగాలని, వారు ఆ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఏఎల్ఏ గారు వచ్చారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు. వాళ్ళకి విద్యార్థులు చక్కగా తీర్చిదిద్దారు. ఈ పిల్లలందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే వాళ్ళు డాక్టర్ అయినా, ఇంజనీర్స్ అయినా. సీనియర్ అగస్త్య స్టూడెంట్ అయిన పల్లవి మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 432 స్కోర్ చేశాను అండ్ ఈ ఇయర్ 984 అవుట్ ఆఫ్ 1000 స్కోర్ చేశాను. అండ్ నా ఎయిమ్ ఎంబీబీఎస్. సో నేను ఈ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ, ఇంకా టీచర్స్, ఇంకా మా చైర్మన్ సార్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేయడం వల్ల ఈ స్టేజ్కి నేను ఎదిగాను. నా పేరెంట్స్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రానున్న నీట్ ఎగ్జామ్లో కూడా రిజల్ట్ మంచిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యాకల్టీ, టీచర్స్, మా పేరెంట్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న తక్కువ స్ట్రెంత్లోని ఎంబీబీఎస్ సీట్లు పర్సంటేజ్ పరంగా ఒక 40% మెడికల్ సీట్లు రాగలవని నేను కోరుకుంటున్నాను. సో ఎన్ఐటి అండ్ ఐఐటీల్లో కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగింది. ఎన్ఐటి అనేది దాంట్లో మనకి ఆల్రెడీ మనం సెలెక్ట్ అయిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు 28 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 58 స్టూడెంట్స్లో. అది కూడా మంచి ఫలితాలు రాబోతుంది శ్రీ అగస్త్య జూనియర్ కాలేజ్ నుండి. సో దీని అందరికీ కృషి చేసినవి తల్లిదండ్రులకి, టీచర్స్కి, శ్రీ అగస్త్య యాజమాన్యం రుణపడం. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ నుండి అవుట్ ఆఫ్ 27 స్టూడెంట్స్ 5 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. దానికంటే బెటర్ రిజల్ట్ ఈ ఇయర్ వస్తుంది. వైస్ ఛాన్సలర్, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సార్ కూడా మా పిల్లల రిజల్ట్స్ని అభినందించారు సార్. సో దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.